వెల్కమ్ టు సింప్లీ మీ లహరి. ఎప్పుడు నేను గార్డెనింగ్ వీడియోస్ అంటే అవుట్డోర్ గార్డెనింగ్, వెజిటేబుల్స్, సొరకాయలు, కూరగాయలు ఇలాంటి వీడియోసే చేస్తున్నా. సో చాలామంది ఏంటి అని అంటే ఇండోర్ ప్లాంట్స్, ఇండోర్ గార్డెనింగ్ టిప్స్ అడుగుతున్నారు. సో ఇవాళ ఒక మంచి ఇండోర్ పెరెనియల్ ప్లాంట్ ఒకటి చూద్దాం. ఈ ప్లాంట్ పేరు వాండరింగ్ జూ. దీన్ని ఇంచ్ ప్లాంట్ ఆర్ జెబ్రీనా అని కూడా అంటారు. ఇది ఒక పెరెనియల్ టైప్ ఆఫ్ ప్లాంట్. ఈ ప్లాంట్ టేక్ కేర్ చేయడం చాలా ఈజీ అండ్ ఇది ఒక క్రీపర్ కైండ్. ఈ మొక్కకు చూస్తే కొంచెం ఇక్కడ ఒక స్టెమ్ వీక్ అయిపోయింది, అలాగే ఇక్కడ కూడా ఇంకొక స్టెమ్ కాస్త వీక్ అయిపోయింది. సో మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే ఈ ప్లాంట్ ఎలా టేక్ కేర్ చేయాలి అండ్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇవి కట్టింగ్స్లోంచి ఎలా ప్రాపగేట్ చేయాలో కూడా చూద్దాం. ఇది ఇందాక మనం ప్లక్ చేసింది. సో ఇటుపక్క కాస్త ఎండిపోయినట్టుంది. సో దీని నుంచి కట్టింగ్స్ ఎలా తీయాలో చూద్దాం. అలాగే ఇవి చాలా పొడుగైపోయినాయి, వీటిల్లో నుంచి కూడా కొన్ని కటింగ్స్ తీసుకుందాం. సో దీనిలో ఇక్కడ ఏదైతే ఇలాగ ఉందో దాని నోడ్ అంటారు. సో అందులో నుంచి రూట్స్ వస్తాయి అన్నమాట. సో మనము మరీ ఎక్కువ లీవ్స్ ఉంచకుండా కొన్ని లీవ్స్ కట్ చేసేసి ఒట్టి ప్లాంట్ మాత్రం ఉంచవచ్చు. సో ఇందులో ఈ ఎండిపోయిన బిట్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇది దేనికి పనికిరాదు. అండ్ దెన్ మనం ఎక్కడైతే నోడ్ ఉందో దాన్ని మనము సాయిల్లో పెట్టాలి. సో అందుకని చెప్పి ఈ ఎక్స్ట్రా లీవ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. వీలైనంత స్టెమ్కి క్లోజ్గా కట్ చేసేయచ్చు, చేత్తో కూడా తీసేయచ్చు. బట్ దెన్ సిజర్తో కాస్త నీట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా లీవ్స్ అన్నీ తీసేసి సో దీన్ని మనం ఈ నోడ్ సాయిల్లోకి వెళ్ళేలాగా ప్లాంట్ చేసుకుందాం. అలాగే ఇంకో కటింగ్ కూడా తీస్తాను. బేసిక్గా ఇది బాగా బుషీగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఇది నోడ్. సో దీని దగ్గర కట్ చేద్దాం. ఆర్ యాక్చువల్లీ ఇక్కడ కొంచెం రూట్లా ఉంది కదా, ఇది బాగుంది, ఇక్కడ కట్ చేద్దాం. ఇది ఇక్కడ ఇలా జంక్షన్లా ఉంది కదా, సో అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక స్టెమ్ వచ్చింది అనమాట ఇది. సో ఇలాంటివి కూడా మనం కటింగ్స్కి వాడుకోవచ్చు. అండ్ దీనికి ఇక్కడ నోడ్ ఉంది, సో ఇక్కడ నుంచి రూట్స్ ఫామ్ అవుతాయి. సో మనము ఇలా ఇక్కడికి కట్ చేసేసుకుందాం. వీటికి ఏంటంటే మినిమం లీవ్స్ ఉంటే సరిపోతాయి. సో ఇలాంటి ఎక్స్ట్రా లీవ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఎన్ని తక్కువ లీవ్స్ ఉంటే వాటికి కాస్త రూట్స్ ఫామ్ అవడానికి అంత బాగుంటుంది అనమాట. ఎక్కడైతే ఈ నోడ్ ఉందో దీన్ని మనం సాయిల్లో డిప్ చేద్దాం. అండ్ ఈ ఎక్స్ట్రా స్టెమ్ పెద్ద అవసరం ఉండదు, తీసేయచ్చు. ఈ ప్లాంట్ ఏంటి అని అంటే కొంచెం సన్లైట్ కూడా టాలరేట్ చేస్తుంది. అలా అని మరీ టూ మచ్ సన్ కాదు, బట్ కొంచెం మనం విండోసిల్ దగ్గర కొంచెం బ్రైట్ లైట్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఇది ఇక్కడ ఎండిపోయినట్టుంది కదా, ఇందాక మనం చూసాం. దీన్ని కట్ చేసేసి మళ్ళీ కటింగ్ ప్లాంట్ చేద్దాం. ఈ ప్లాంట్ ఎంత మంచిగా గ్రో అవుతుందో ఈ స్టెమ్స్ అంత బ్రిటిల్గా కూడా ఉంటాయన్నమాట. ఏదైనా చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉంటే బెటర్. సో దీనికి ఈ ఎక్స్ట్రా ఎండిపోయిందంతా తీసేసి కాస్త హెల్దీగా ఉన్న దగ్గర నుంచి మళ్ళీ నాటుదాం. ఈ ఎక్స్ట్రా బిట్స్ తీసేయచ్చు, మనకు అక్కర్లేదు. ఇది మనం ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్కి టూ మచ్ ఫర్టిలైజర్ ఏమీ అక్కర్లేదు. ఇది నార్మల్ పాటింగ్ సాయిల్. ఈ పాటింగ్ సాయిల్లో మనం ఈ కటింగ్స్ పెడదాం అన్నమాట. సో ఏదైనా స్పూన్ కానీ ఏదైనా బ్యాంబూ స్టిక్ కానీ స్క్యూవర్ కానీ తీసి ఈ సాయిల్లో హోల్స్ చేద్దాం. అండ్ మన కటింగ్స్ 1 by 1 ఇందులో పెడదాం. ఇది డైరెక్ట్గా ఇలా గుచ్చేయచ్చు, కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇందాక అన్నట్టు ఈ స్టెమ్స్ చాలా బ్రిటిల్గా ఉంటాయన్నమాట. కాస్త కేర్ఫుల్గా నాటాలి. సో మన ఆ నోడ్ మాత్రం సాయిల్లోకి వెళ్ళేలాగా చూసి దెన్ స్లోగా కవర్ చేసేయచ్చు. మనకి ఎంత బుషీగా కావాలి అని అంటే అంత బుషీగా అన్ని స్టెమ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా మంచి ఇలా సిల్వర్ జీబ్రా లైనింగ్లా ఉండి కొంచెం బ్యాక్ సైడ్ ఇలా మంచి పర్పుల్ కలర్ ఉంది.
ఇది ఒక పెరెనియల్ కైండ్ ఆఫ్ ప్లాంట్. సో చాలా చాలా ఇయర్ లాంగ్ లీవ్స్ వస్తాయి. నాటేటప్పుడు మాత్రం హోల్ చేసుకొని ఈ నోడ్ ఎక్కడైతే మనకు రూట్ ఫామ్ అవుతుందో అది లోపలికి వెళ్ళేలాగా నాటాలి. ఈ ప్లాంట్ ఎంత ఈజీగా గ్రో అవుతుందో అంత డెలికేట్ ప్లాంట్ అనిపిస్తుంది నాకు. ఒకసారి చెయ్యి తగిలి మొత్తం పాట్ అంతా పడిపోయి అన్ని లీవ్స్ అన్ని స్టెమ్స్ అన్నీ ఇరిగిపోయాయి. బట్ దెన్ మళ్ళీ ప్లాంట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేసింది. సో ఇది ఒకటి లాస్ట్ పెట్టేద్దాం ఇందులో. ఈ ప్లాంట్స్ హ్యాంగింగ్ పాట్స్లో వేయడానికి కూడా చాలా మంచి ప్లాంట్స్. ఇలా మంచిగా జాలువారినట్టు వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ప్లాంట్ చేశాక లాస్ట్ థింగ్ వాటరింగ్. ఈ ప్లాంట్కి మరీ ఎక్కువ వాటర్ ఏం అక్కర్లేదు. ఒక వీక్లీ ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుంది. మనం సాయిల్ ఎంత డ్రైగా ఉందో ఫింగర్ డిప్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. మరీ డ్రై అవ్వనివ్వకండి, అలా అని టూ స్టాగ్నెంట్ వాటర్ కూడా దీనికి ఇష్టం ఉండదు. కొంచెం ఎక్స్ట్రా వాటర్ కింద నుంచి కారిపోయేలాగా ఒకసారి వేసామనుకోండి, కొన్ని రోజులు చెక్ చేసుకోక్కర్లేదు. ఈ రూట్స్ ఫామ్ అయ్యే టైంలో మరీ సన్లైట్ దగ్గర కాకుండా కొంచెం మీడియం సన్లైట్ ఆర్ కొంచెం షేడ్లో అలా పెట్టుకుంటే మనకి ఈ రూట్స్ మంచిగా ఫామ్ అయ్యి కాస్త స్ట్రాంగ్గా తయారవుతాయి. ఒక 1 వీక్ ఆర్ 15 డేస్ టైం ఇస్తే రూట్స్ అన్నీ మంచిగా ఫామ్ అవుతాయి. కటింగ్స్ అన్నీ ప్లాంట్ చేసేసాక మరి డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఒక 2 వీక్స్ కానీ మనం ఏదైనా కొంచెం రూమ్ టెంపరేచర్ సన్లైట్కి కొంచెం దూరంగా బట్ స్టిల్ కొంచెం లైట్ వచ్చేలాగా పెట్టుకుంటే రూట్స్ మంచి స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.